ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, మరి మీ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతల్ని, కూటమి నేతల్ని పట్టించుకోవట్లేదు, కలుపుకొని వెళ్ళడం లేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎందుకు అడగండి, అందరినీ అడగండి. అంటే మీ మధ్య ఎటువంటి గొడవలు లేవు? ఏ గొడవలు లేవు మేడం. మేము మీకు ఓపెన్ చెప్తున్నాను చూడండి, నిజంగా పట్టించుకోకపోతే వదిలేసిపోతాను. అలిగాడంటే నాకు ప్రజెంట్ అలిగాడంటే వాడు అలిగాడు, ఆ వ్యక్తి అలిగాడు అని తెలియాలంటే నేను అతను పట్టించుకుంటున్నట్టే కదా, ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ ఉన్నట్టే కదా, ఆయన నాకు గౌరవించి నేను ఆయన గౌరవిస్తున్నట్టే. మా అందరికీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మాకు మంచి మంచి ఇది ఉందండి. హ్యాపీగా మేము అంతా మాట్లాడతాం. అన్నదమ్ములు లాంటి కలిసే ఉన్నారు. అరే అన్నదమ్ములు లాంటి అండి. 5 నిమిషాలు కొట్టుకుంటాం, 5 నిమిషాలు ఇది చేసుకుంటాం. నాకు అందరూ అంటే నేను టీడీపీలో పనిచేశానండి. టీడీపీలో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అన్ని విధాలుగా సహకరించి వాళ్ళని నాయకులుగా నిలబెట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ప్రాణాలకి తెగించి నేను చేసినది ప్రతి ఒక్కరి మనసులో ఉందండి. అర్థమైందండి. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అలాగే లోకేష్ గారి దగ్గర ఉంది, అందరికీ ఉంది, స్టేట్ మొత్తం తెలుసు నేనేంటనేది. ఏదైనా అదే టీడీపీ ఎమ్మెల్యే అయినా అలాగే అలుగుతారు మేడం. ఒక్కటే చెప్తున్నానండి, ఏది పట్టించుకోకపోతే అలగడానికి ఛాన్స్ కూడా ఉండదు, అలిగామని బయటకు కూడా తెలియదు. తెలిసింది అంటే మీ ఇద్దరి మధ్య ఒక బాండేజ్ ఉన్నట్టు. నాకు అందరితో బాండేజ్ ఉంది. నాకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నేను పని చేస్తున్నాను. అలుగుతారండి, అలగపోతే అలాగా నా మీద అలగపోతే ఎవరి మీద అలుగుతారు? అలాగనేండి చూసుకుంటారు. ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యలతో మీ దగ్గరకు వచ్చారు? అర్జీలు పెట్టుకున్నారా? అర్జీలు మెయిన్ భూ సమస్యలే ఉంటాయండి. ఎందుకంటే 2019-24 మధ్యలో ఆ రీసర్వేలు అని చెప్పి మొత్తం చెడగొట్టేశారండి. మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా ఆ రికార్డ్స్ అన్ని చెడగొట్టేశారు. ఆ భూ సమస్యలే ఉంటాయండి. 2 ఈ వాటర్, ఈ రోడ్స్, ఇవన్నీ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి. అంటే ఇవన్నీ మేజర్ ఉంటాయి. ఇప్పుడు నేనేంటంటే నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో 120 కోట్లు పెట్టి మొత్తం ఇంటింటికి వాటర్ది ఆల్రెడీ రన్ అవుతుంది. బై 2028 కంప్లీట్ చేస్తామండి. అలాగే 650-700 crores జలజీవన్ మిషన్ కూడా మన కాన్స్టిట్యున్సీకి నేను పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. అది కూడా నా టార్గెట్ 2028 ఎండ్ కల్లా నేను చేస్తా. అంటే వాటర్ అది కూడా సర్ఫేస్ వాటర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏది బోర్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటర్. నేను ఎక్కడ బోర్ వేయడానికి నేను ఒప్పుకోను. బోర్ వాటర్ ఈజ్ నాట్ ఎ వాటర్, H2O కాదు. సో దానికే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్ఫేస్ వాటర్ నేను చేస్తున్నా. నా నియోజకవర్గం నేను వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేకపోయినా, గవర్నమెంట్ నుంచి డబ్బులు లేకపోయినా, ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం CSRలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఒక 3 కోట్ల దాకా నాకు ఇరిగేషన్లో నుంచి కూడా డబ్బులు వచ్చాయి. నా మొత్తం ఛానల్స్ అన్నీ క్లియర్ అండి. పూడికలు తీతలు తీశాను. అన్ని చెరువులు కూడా CSRలోని, అలాగే దీంట్లోంచి చెరువులు మ్యాక్సిమం తీశాను. ఈ రోజు నాకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చిన తర్వాత నా గ్రావిటీ మీద నా కాన్స్టిట్యున్సీ అదృష్టం ఏంటంటే పోలవరం కెనాల్ గ్రావిటీ మీద ఉందండి. సో అంత వాటర్ అంతా రీఛార్జ్ చేస్తాను. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఒక కాలువ కానీ, ఒక చెరువు కానీ, ఒకటి కానీ నేను ఆక్యుపై చేస్తే ఒప్పుకోను. ఒక దగ్గర ఇదే సమస్య వస్తే నేను చెప్పాను, నా సొంత డబ్బులైనా నేను దండన్నా వేస్తాను, నేను భూమి కొనిసన్న ఇస్తాను, కానీ అది మాత్రం ఒప్పుకోను. ఇల్లు కట్టడానికి కావాలంటే ఇచ్చా. ఎందుకంటున్నానంటే మేడం, రేపు అనే రోజు అది అన్ని కట్ చేస్తే ఈరోజు టౌన్స్ ఎలాగైతే ఉన్నాయో రేపు నాది పట్టణం అవుతుంది, 100% టౌన్ అవుతుంది, పెద్ద సిటీ అవుతుంది. ఆ సిటీ అయినప్పుడు ఆ రోడ్స్ కానీ, లేకపోతే ఆ డ్రైన్స్ కానీ, ఆ కాలువలు కానీ, లేకపోతే ఈ ఇరిగేషన్ ఛానల్స్ కానీ, ఇవన్నీ కూడా లేకపోతే ఫ్యూచరు బాగోదండి. ఈ రోజు విజయ్ కుమార్ గురించి తెలీదు. డౌన్ ది లైన్ ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు విజయ్ కుమార్ పేరు గుర్తు పెట్టుకోవాలనేది నాది. ఐ వాంట్ టు లివ్ అట్లీస్ట్ 500 to 1000 years. అది నా టార్గెట్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ఉన్నాక దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టితోనే మనం చేసుకోవాలి. నేను కూడా టెక్నికల్గా నేను ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. రేపు అనే రోజు ఏం చేయాలి ఏంటి, నేను ఈరోజు చెప్తున్నాను. నా కాన్స్టిట్యున్సీకి రైల్వే లైన్ ఎలా చేసుకోవాలి, నా కాన్స్టిట్యున్సీకి పోర్ట్ని ఎలా తెచ్చుకోవాలి, నా కాన్స్టిట్యున్సీకి హెలికాప్టర్స్ లేకపోతే చిన్న ఫ్లైట్స్ ఎలాగ ల్యాండ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అవన్నీ ప్లాన్ చేసుకున్నానండి. నేనే అంటే ఇవన్నీ మాట్లాడితే చాలా వేరేగా అందరూ అనుకుంటారు, బట్ నేను పని చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నిన్నే యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలయన్స్ అయింది. వాళ్ళ విజన్ ఎలాగుంది, శాటిలైట్ డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ తీసుకోవాలి, అందరికీ పబ్లిక్ ఇవ్వాలని ఉంది. సో శాటిలైట్కి పబ్లిక్కి ఇచ్చే టైంలో వాళ్ళు ఎలా తీసుకొస్తారో దానికి మనం రెడీ అవ్వాలి. సో నా కాన్స్టిట్యున్సీ రెడీగా ఉండాలి. క్లియర్ చేసుకోండి, నా కాన్స్టిట్యున్సీ రెడీగా ఉండాలి.
ఇంకోటి రేపు హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, నేను ఎప్పుడు కూడా 20 minutes ఏదైతే గోల్డెన్ అవర్ ఉందో ఆ గోల్డెన్ అవర్లో నేను నా ప్రతి ఒక్కరిని కూడా నేను నా హాస్పిటల్కి చేర్చేయాలి. ఓకే. అక్కడ అవైలబిలిటీలో ఉండాలి. అక్కడే నేను అంతవరకే కదా, మనం తర్వాత భగవంతుడు మనం ఏం చేయలేం. అక్కడి వరకు నేను పని చేస్తా, అక్కడి వరకు క్లియర్గా ఇది చేసుకుంటా. తర్వాత ఈ రోజు ఈ స్టెప్, తర్వాత స్టెప్ అన్ని చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనం మాట్లాడితే మనం కామెంట్ చేస్తారు. పని చేసి చూపించాం అనుకుంటే అవుతుంది. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే నేను చేస్తుంది ఒక నేషనల్ ఇనిషియేటివ్. ఫస్ట్ ఈ పునర్వనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. రెండో కాన్సెప్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకున్నానండి. అది కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ. ఇట్ మీన్స్ ఉమెన్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మేము బయటికి వెళ్ళాం అనుకోండి మేడం, ఎక్కడన్నా యూరినేషన్ బయట కూడా యూరినేషన్ చేసుకోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు చేయడానికి ఉండదు. సో మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు లేకపోతే ఇక్కడ సేఫ్ ప్లేస్కి వెళ్ళినంత వరకు మీరు ఆపుకొని ఉంటారు. దానివల్ల ఈరోజు గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఒక 5 kilometers లేకపోతే 10 kilometers రోడ్డు పక్కన ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. ఇట్ ఈస్ నాట్ ఎ సులభ్ కాంప్లెక్స్, ఇట్స్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. ఎవరన్నా ఏర్పాటు చేయాలి. అది అందులో ఏంటంటే ఒక సైకాలజిస్ట్ ఉంటారు, ఒక పోలీస్ ఉంటారు. సైకాలజిస్ట్ కూడా ఇప్పుడు ఎలా అవుతుందంటే మహిళలు ఇంట్లోని కొన్ని పరిస్థితులు హ్యాండిల్ చేసుకోలేరు మేడం. వాళ్ళు వచ్చి కూర్చోాలి. ఇప్పుడు నీకు పిచ్చి వచ్చింది, నువ్వు సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళంటే పిచ్చి వచ్చింది అనుకుంటారు. అలా కాకుండా నేను ఎలా అలవాటు చేద్దాం అనుకుంటున్నానంటే, నీకు నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి లేనప్పుడు యూ కెన్ వాక్ ఇన్ టు దట్ సెంటర్, యూ కెన్ డిస్కస్ విత్ ద సైకాలజిస్ట్ అండ్ యూ కెన్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత నువ్వు మేనేజ్ చేసుకొని అంటే ఇది అక్యూములేట్ అయిపోయి ఏమవుతుందంటే అయితే కుటుంబాన్ని పాడు అయిపోతుంది, లేదు అంటే ఇంకొక విధంగా. అలాగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్. 2, మహిళకి ఎప్పుడైనా సరే నేను ఇక్కడి నుంచి కదలకపోతే, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ బతుకుతాను అని చెప్పి గృహహింసకి లోన్ అవుతున్నారు. అలా కాదు, డైరెక్ట్గా నేను బయటికి వెళ్ళానంటే నాకు గవర్నమెంట్ నుంచి ఒక సేఫ్ ప్లేస్ ఉంది, నాకు ఫుడ్ ఉంటుంది, అంతా ఉంటుంది అని చెప్పి ఉండేటట్టు ఒక డార్మెటరీ లాగా, ఫుడ్ లాగా అందులోనే అదే ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్లో ఉంటుంది. పోలీస్ ఉంటారు. ఇలాంటి ఇది కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ అండి డెఫినెట్గా. ఇది దీనివల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో అనేక సమస్యలకి సొల్యూషన్ అవుతుందండి. ఇట్స్ ఓన్లీ అన్ ఐడియా దట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్. మేబీ యూటిలైజేషన్ మీలాంటి కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చండి. ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే ఈరోజు ఇంతమంది క్యాన్సర్స్తో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే, అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇలాంటి అనేకమైన ఆలోచిస్తాను మేడం నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. మీ నియోజకవర్గానికి మీరు చాలా మంచి సేవలు ప్రజలకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇవాల్టి హాట్ సీట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.